మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. హ్యాపీ క్రిస్మస్ అండి. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అండి. క్రిస్మస్ అనగానే కుకీసు కేకే స్పెషల్ కదండి. ఈరోజు మనం ప్లమ్ కేక్ చేసుకుందామండి. ఒక గిన్నెలో 2 కప్పుల ఆరెంజ్ జ్యూస్ వేసుకోండి. ఇది నేను బయట షాప్లో కొనుక్కున్నానండి. మీ దగ్గర ఆరెంజెస్ ఉంటే ఫ్రెష్ జ్యూస్ వేసుకోండి. 2 స్పూన్ల ఎండు ద్రాక్ష వేసుకోండి. 2 స్పూన్ల ఖర్జూరం వేసుకోండి. 2 స్పూన్ల బ్లాక్ డేట్స్ వేసుకోండి. 2 స్పూన్ల బ్లాక్ గ్రేప్స్ వేసుకోండి. 2 స్పూన్ల గోడంబి వేసుకోండి. 2 స్పూన్ల బాదామి వేసుకోండి. 2 స్పూన్ల పుచ్చకాయ విత్తనాలు వేసుకోండి. 1 కప్పు అన్ని కలర్లు మిక్స్ చేసిన టూటీ ఫ్రూటీ వేసుకోండి. దీన్ని 6 నుండి 7 గంటల వరకు నానబెట్టుకోండి. బాండ్లీలో 3/4 కప్పు చక్కెర తీసుకోండి. ఇందులో 2 స్పూన్ల చక్కెరని అలాగే పెట్టుకొని మిగతా చక్కెరని వేసుకోండి. నీళ్ళేమి వేయకుండా సన్నని మంట మీద ఇలా క్యారమెల్ రెడీ చేసుకోండి. చూడండి, చక్కెర కరుగుతోంది కదా. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఇది మాడిపోయిందంటే కేక్ చేదొస్తుందండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇందులోకి 1/4 కప్పు నీళ్ళు వేసుకోండి. సన్నని మంట మీద బాగా కలుపుకోండి. క్యారమెల్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. జార్లోకి 2 స్పూన్ల చక్కెర మిగిలించుకున్నాం కదా, అది వేసేసుకోండి. 1 ఇంచు చెక్క వేసుకోండి. 2 యాలక్కీలు వేసుకోండి. 2 లవంగాలు వేసుకోండి. నున్నగా మిక్సీకి వేసుకోండి. 2 స్పూన్ల వెన్న వేసుకోండి. నేను వెన్న వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1/4 కప్పు రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. 1/4 కప్పు పాలు వేసుకుని నున్నగా మిక్సీకి వేసుకోండి. 1 గిన్నెలో 1 కప్పు మైదా వేసుకోండి. 2 స్పూన్ల కోకో పౌడర్ వేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా కలుపుకోండి. మనం చేసుకున్నాం కదా క్యారమెల్, అది కూడా వేసేసుకోండి. మనం మిక్సీకి వేసుకున్నాం కదా, అదంతా వేసేసుకోండి. నేను వెన్న వేసుకోవడం వల్ల ఇలా ఉందండి. 1 స్పూన్ ప్లమ్ కేక్ ఎసెన్స్ వేసుకోండి. అంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోండి. మీకు ఇలా రాకపోతే క్లాక్ వైజ్లో కూడా కలుపుకోవచ్చండి. నేను 1 స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వెనిగర్ వేసుకోవచ్చండి. నా దగ్గర వెనిగర్ లేదు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. 1 గిన్నెలో కొద్దిగా నూనె వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి. బటర్ పేపర్ వేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే మైదా డస్ట్ చేసుకోండి. మనం చేసుకున్న కేక్ మిశ్రమానంతా గిన్నెలో వేసుకుని 2 సార్లు ట్యాప్ చేసుకోండి. బాండ్లీలో ఉప్పు వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక స్టాండ్ వేసుకోండి. బాండ్లీ బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న కేక్ బౌల్ని పెట్టుకోండి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అప్పుడు అవి లోపలికి పోకుండా ఉంటాయండి. మళ్ళీ మూత పెట్టి మరో 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు బేక్ చేసుకోండి. కేక్ ఉడికిందో లేదో ఒక్కసారి ఇలా టూత్పిక్తో చెక్ చేసుకోండి. టూత్పిక్కి పిండి ఏమీ అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్లేనండి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.